హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం పిఎంఈజీపీ లోన్ ఏ విధంగా తీసుకోవచ్చు, తర్వాత దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనేది తెలుసుకున్నాం. అయితే ఈ వీడియోలో పిఎంఈజీపీ లోన్ తీసుకోవాలని చాలామందికి ఉంటుంది, కానీ దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా దానికి ఏమేమి అవసరం ఉంటాయి అనేది చాలామందికి తెలియదు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ వీడియోని చివరి దాకా చూడండి. అలాగే ఒకవేళ ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇక పిఎంఈజీపీ లోన్కి కావాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటంటే, చాలామంది పిఎంఈజీపీ లోన్ అప్లై చేసాము రాలేదని చెప్పి కామెంట్స్ కూడా పెట్టారు. అయితే దానికి సంబంధించి బ్యాంక్ వాళ్ళు మీకు పిఎంఈజీపీ లోన్ ఏ విధంగా మీరు ప్రాసెస్లో వెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనేది ఈ వీడియోలో నేను చెప్తున్నాను. కాబట్టి వీడియో కంప్లీట్గా మిస్ కాకుండా చివరి దాకా చూడండి. ఫస్ట్ మీకు పిఎంఈజీపీ లోన్ కావాలనుకున్న వాళ్ళు సొంతంగా బిజినెస్ పెట్టాలనుకుంటే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, పిఎంఈజీపీ లోన్ ఓన్లీ కొత్త ప్రాజెక్ట్స్ మాత్రమే ఇస్తారు. ఆల్రెడీ రన్నింగ్ ఉన్న వాటికి ఇవ్వరు, కొత్త ప్రాజెక్ట్స్ మాత్రమే ఇస్తారు. ఒకవేళ మీరు ఆల్రెడీ పిఎంఈజీపీ లోన్ తీసుకొని ఉంటే దానికి సంబంధించి మీరు సెకండ్ లోన్ కూడా మళ్ళీ అప్లై చేయవచ్చు. దానికి ప్రాసెస్ అనేది వేరే ఉంటుంది. అది మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను కంటిన్యూలో చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ కొత్తగా ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఏమేమి ఉంటాయో అవన్నీ మీకు క్లియర్గా చెప్తాను. మొట్టమొదట మీరు ఏ బ్యాంక్ అయితే వెళ్తారో ఆ బ్యాంక్లో మీకు అకౌంట్ అనేది ఉండాలి. ఫస్ట్ పాయింట్ వైజ్గా మీరు చూడండి, పక్కన మీకు పాయింట్స్ అనేవి నేను ఇస్తుంటాను. అయితే మీకు ఫస్ట్ ఏ బ్యాంక్లోనైతే మీరు పిఎంఈజీపీలో తీసుకోవాలనుకుంటున్నారో అక్కడ మీకు తప్పకుండా బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి. మీరు కొత్తగా ఏదో పిఎంఈజీపీ లోన్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి స్పాట్లో వెళ్ళేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసేసి వెంటనే మాకు పిఎంఈజీపీ లోన్ ఇవ్వండి అని చెప్తే వాళ్ళు ఇవ్వరు. ఇది ఒకటో పాయింట్. ఇక రెండోది ఏంటంటే, అయితే లోన్కి చాలామంది ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలని చాలా వీడియోస్ చూస్తుంటారు. ఆ విధంగా వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నారు, డైరెక్ట్గా అప్లికేషన్ మీరు చేసేస్తున్నారు, కానీ అవి రిజెక్ట్ అవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే, ఫస్ట్ మీరు ఏ బ్యాంక్ నుంచి అయితే లోన్ తీసుకోవాలనుకుంటున్నారో మీకు ఏ బ్యాంక్లో అయితే అకౌంట్ ఆల్రెడీ ఉందో ఆ బ్యాంక్లో మీరు ఫస్ట్ ఈ లోన్ మేము ఇట్లా తీసుకోవాలనుకుంటున్నాము, మా ప్రాజెక్ట్ ఇది, దీన్ని మేము అప్లై చేస్తాం, మీరు లోన్ ఇస్తారా అనేది ఫస్ట్ మీరు బ్యాంక్ నుంచి కన్సెంట్ తీసుకోవాలి. అంటే బ్యాంక్ వాళ్ళు ఇస్తామని హామీ తీసుకున్న తర్వాతనే మీరు పిఎంఈజీపీ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు డైరెక్ట్గా పిఎంఈజీపీ వెబ్సైట్కి అప్లై చేసుకున్నట్లయితే ఆ యొక్క అప్లికేషన్ ఏదైతే ఉందో పిఎంఈజీపీ ఆఫీస్కి వెళ్తుంది. అంటే మీ ఏవిఐసి కానీ డిఐసి కానీ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ అప్లికేషన్ బ్యాంక్కి పంపిస్తారు. ఎప్పుడైతే మీ బ్యాంక్ వాళ్ళు మీకు లోన్ ఇస్తామనేటువంటి హామీ ఇచ్చి ఉండరో అటువంటి అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతాయి. కాబట్టి ముందు మీరు ఏం చేయాలంటే బ్యాంక్ నుంచి వాళ్ళ యొక్క హామీ తీసుకోవాలి. అంటే మా ప్రాజెక్ట్ ఇది, దానికి సంబంధించినటువంటి మాకు ఇంత లోన్ అవసరం ఉంటుంది, కాబట్టి ఇస్తారా సార్ అని చెప్పేసి మీరు ఫస్ట్ మేనేజర్ గారిని అడిగి తెలుసుకోండి. వాళ్ళు ఇస్తామన్న తర్వాతనే మీరు అప్లికేషన్ అనేది పెట్టుకుంటే మీకు ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది. ఇక ఇది రెండో పాయింట్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీకు కంపల్సరీగా అకౌంట్ ఉండాలి. దీనికి కూడా పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. పిఎంఈజీపీ లోన్ ప్రాసెస్ కొంచెం పెద్దగా ఉంటుంది, కానీ చాలా ఈజీగా వస్తుంది. చాలా మంచి లోన్ ఇది, మీకు కూడా చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఇక రెండో పాయింట్ వచ్చేసి ఇందాక చెప్పినటువంటిది, మీకు ఫస్ట్ మేనేజర్ నుంచి కన్సెంట్ తీసుకోవాలి. ఏ బ్యాంక్లో అయితే తీసుకుంటారో ఆ బ్యాంక్లో. ఇంకో విషయం, ఇక్కడ ఎస్బీఐ తర్వాత ఇండియన్ బ్యాంక్స్ ఈ విధంగా ఉన్నటువంటి నేషనలైజ్డ్ బ్యాంక్స్ కొన్ని మాత్రమే ఈ పిఎంఈజీపీ లోన్ ఇస్తాయి. ప్రైవేట్ బ్యాంక్స్ అనేవి పిఎంఈజీపీ లోన్ ఇవ్వవు. కాబట్టి వాళ్ళు చాలా క్వశ్చన్స్ అడుగుతారు, వాటిని మీరు గెట్ ఆన్ కాలేరు. కాబట్టి వాటిని అవాయిడ్ చేయడమే బెటర్. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి ఏజ్. బ్యాంక్ లోన్ కామన్గా ఏజ్ని బట్టి ఇస్తుంటారు. మీ యొక్క ఏజ్ ఎక్కువగా ఉన్నట్లయితే మీకు స్కోర్ అనేది తగ్గుతుంది. స్కోర్ అంటే ఇక్కడ సిబిల్ స్కోర్ కాదు, దీనికి సపరేట్గా పిఎంఈజీపీకి ఒక స్కోర్ అనేది ఉంటుంది. ఆ స్కోర్ ఏ విధంగా తీసుకోవాలి, ఆ స్కోర్ ఏ విధంగా పెంచుకోవాలి, మీకు ఆ స్కోర్ ఏ విధంగా ఎక్కువ వస్తే మీకు లోన్ అనేది అంత ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. ఆ స్కోర్ విషయాలు కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. కాబట్టి ఈ ఛానల్ మిస్ కాకుండా వీడియోస్ అనేది కంటిన్యూగా ఫాలో అవుతుండండి. ఇక ఏజ్ అనేది ఎట్లా చెప్తామంటే 18 నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు ఏజ్ ఏ విధంగా అయితే పెరుగుతూ పోతుందో ఆ విధంగా మీకు పాయింట్స్ అనేవి తగ్గుతూ పోతాయి. కాబట్టి ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకు ఈ లోన్ రావడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక నాలుగవది ప్రాజెక్ట్ రిపోర్ట్. మనందరికీ తెలుసు ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంటి, అసలు మీ బిజినెస్ ఏంటి, మీరు ఏ బిజినెస్ పెడుతున్నారు, దాంతో మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది, 5 years మీరు ఈ లోన్కి రీపేమెంట్ పీరియడ్ పెట్టుకుంటారు, ఆ పీరియడ్ లోపల మీరు లోన్ తీర్చుకోగలుగుతారా లేదా అనేది కంప్లీట్గా డీటెయిల్గా ఉన్నటువంటి రిపోర్టే ఈ ప్రాజెక్ట్ రిపోర్టు. ఇంకోటి ఏంటంటే, పిఎంఈజీపీ అంటే మీకు ఆల్రెడీ దాంట్లో ఆ నేమ్లోనే ఉంటుంది, ప్రధాన మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. అంటే ఈ ఎంప్లాయ్మెంట్ మీరు ఎంతమందికి జనరేట్ చేస్తున్నారనే దాన్ని కూడా చాలా ఇంపార్టెంట్గా చూస్తారు ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లో. మీరు ఒక 10 లక్షలు తీసుకున్నట్లయితే కనీసం ఒక 10 మందికైనా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసినట్లయితేనే మీకు ఈ లోన్ అనేది శాంక్షన్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే మేము
మా ఇంట్లో వాళ్ళే వర్క్ చేసుకుంటాము, మేము ఇద్దరమే వర్క్ చేసుకుంటామంటే వీలుండదు. మీరు 10 లక్షల లోన్ తీసుకున్నట్లయితే కనీసం ఒక 7-8 మందికైనా మీరు మినిమం 7-8 మందికైనా మీరు ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఈ స్కీమ్ ఉన్నదే ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి. ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకు మీ ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావాలి. అదేవిధంగా మీకు కూడా ఒక బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో దీని ద్వారా ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని బ్యాంక్ వాళ్ళు తప్పకుండా చూస్తారు. కాబట్టి మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్. దీన్ని ఏ విధంగా చేసుకోవాలనే దాన్ని కూడా నేను మీకు నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ మీకు పైన ఇస్తాను, చూడండి. నా ఇన్స్టాగ్రామ్లో మీరు క్వశ్చన్స్ అడగవచ్చు. తర్వాత మీకు ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలనుకుంటే కూడా మీరు సీఏ దగ్గర చేయించుకోవచ్చు. లేదంటే మీకు సీఏ దగ్గర చేయించుకుంటే చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది. ఒక 10-12 వేల వరకు మీకు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడానికి మాత్రమే తీసుకుంటారు. మీకు లోన్ వస్తే సంతోషం, ఒకవేళ లోన్ రాకపోతే మీకు ఆ 10-12 వేలు కూడా వేస్ట్ అవుతాయి. కాబట్టి దానికి సంబంధించి మీరు ఏమన్నా ప్రాజెక్ట్స్ ఉంటే మీరు నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో మీరు మీ ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్పండి. నాకు వీలైతే నేనే ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది మీకు ప్రిపేర్ చేసి ఇవ్వగలుగుతాను. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి జిఎస్టీ. ప్రతి ఒక్కరికి ఈ పిఎంఈజీపీ లోన్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి జిఎస్టీ కానీ లేదంటే ట్రేడ్ లైసెన్స్ కానీ ఉండాలి. దీనికి ఎందుకు అంటే జిఎస్టీ లేకుండా ట్రేడ్ లైసెన్స్ లేకుండా మనం అప్లై చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ కూడా మీరు మిస్ అవుతారు. అందుకే మీరు జిఎస్టీ కానీ లేదా ట్రేడ్ లైసెన్స్ కానీ తీసుకొని పెట్టుకుంటే మీకు పాయింట్స్ పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతకంటే ఎక్కువ స్కోర్ కనుక మీరు పొందినట్లయితే మీకు పిఎంఈజీపీ లోన్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఆ స్కోర్ ఏ విధంగా వస్తుంది అనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను, ఫాలో అవుతూ ఉండండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈడిపి ట్రైనింగ్. ఈడిపి ట్రైనింగ్ అనేది చాలామంది ఇది ఏంటంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. ఎంటర్‌ప్రెన్యూర్ అంటే మీరు ఒక మామూలు వ్యక్తి నుంచి మిమ్మల్ని ఒక పక్కా బిజినెస్ మ్యాన్ లాగా మార్చడానికి ఉండేటువంటి ఒక ట్రైనింగ్. ఇది పిఎంఈజీపీ వాళ్ళ యొక్క డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్ కానీ లేదంటే కేవీఎస్లో కానీ ఇస్తారు. మీరు ఒకవేళ అర్బన్ నుంచి అప్లై చేసినట్లయితే డిఐసి అని పెట్టుకోవాలి. తర్వాత రూరల్ ఎక్కడి నుంచి అప్లై చేసినా కూడా మిగతా 3 ఆప్షన్స్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అది కూడా నేను ఏ విధంగా ఉంటే నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఇక ఈడిపి ట్రైనింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. దీనికి కూడా పాయింట్స్ ఉంటాయి. ఈ ఈడిపి ట్రైనింగ్ చేయని వాళ్లకు లోన్ రావడం చాలా కష్టం. మీరు ఒకవేళ ఆల్రెడీ లోన్ వచ్చినట్లయితే మీరు అప్పుడు కూడా మీరు ఈడిపి ట్రైనింగ్ చేసి ఉంటేనే మీ లోన్ అమౌంట్ అనేది మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి ఈడిపి ట్రైనింగ్ అనేది మస్ట్. అందుకని మీరు ఈడిపి ట్రైనింగ్ బిఫోర్ అప్లై చేయడానికి అంటే ఈ అప్లికేషన్ చేయడానికి ముందే ఈడిపి ట్రైనింగ్ కంప్లీట్ చేసినట్లయితే ఇంకా ఈజీగా ఉంటుంది. ఈడిపి ట్రైనింగ్కి కూడా అది ఫ్రీ కాదు, దానికి కొంత కాస్ట్ అనేది పడుతుంది. ఒక 3,000 దాకా ఖర్చు అవుతుంది. అది ఆన్లైన్లో మీరే అక్కడ వెబ్సైట్లోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఏమన్నా వర్క్ చేస్తున్నా లేదంటే ఖాళీగా ఉన్నప్పటికీ కూడా ఐటీ అనేది తీయించుకొని పెట్టుకోవాలి. మీకు ఒక పాన్ కార్డు ఉండాలి. ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది రిటర్న్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ ఇంకా తీయించుకోకపోతే ఇప్పుడు చేయించుకోండి, మీకు నెక్స్ట్ ఫ్యూచర్లో అయినా పనికొస్తుంది. పాన్ కార్డు ఉన్నట్లయితేనే మీకు ఐటీ రిటర్న్స్ అనేవి మీరు పెట్టుకోవచ్చు. కాబట్టి పాన్ కార్డు తీయించుకోండి, తర్వాత ఐటీ రిటర్న్స్ కూడా మీరు సబ్మిట్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే ఐటీ రిటర్న్స్ కూడా మీకు కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఈ అన్ని పాయింట్స్ కలిపి మీకు సర్టెన్ పాయింట్స్ వచ్చినట్లయితే లోన్ శాంక్షన్ చేయడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇవి ఇవాళ వీడియోలో ముఖ్యమైన విషయాలు. తర్వాత నేను ఇందాక చెప్పినట్టు వీడియోలో కంప్లీట్గా చెప్పాను. మీకు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చూసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోస్లో మీకు ఈడిపి స్కోర్ ఏ విధంగా పెంచుకోవాలి, తర్వాత బ్యాంక్ వాళ్ళు మన యొక్క అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ చేస్తారు, వాటి నుంచి మనం ఏ విధంగా బయటపడాలి, తర్వాత అప్లికేషన్ ఒకవేళ మీరు ఆల్రెడీ చేసి ఉంటే దాన్ని ఏ విధంగా ప్రాసెస్ చేయించుకోవాలి, తొందరగా ఏ విధంగా ప్రాసెస్ చేయించుకోవాలి, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎట్లా తయారు చేసుకోవాలి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వాటన్నిటిని మనం స్టెప్ బై స్టెప్ 1 by 1 వీడియోస్లో తెలుసుకుందాం. ఇక నా కామెంట్స్లో తర్వాత కొంతమంది ఫోన్ కూడా చేశారు. వాళ్ళ ఏజ్ ఎక్కువ ఉండి అప్లై చేసుకోవచ్చా అని అడిగారు. ఆ విధంగా ఏజ్ ఎక్కువ ఉన్నట్లయితే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళతో అప్లికేషన్ చేయించకండి. మీ ఇంట్లోనే ఎవరైనా ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళంటే వాళ్ళ ద్వారానే అప్లికేషన్ చేయించుకోండి. దానివల్ల మీకు పాయింట్స్ పెరుగుతాయి. బ్యాంక్ వాళ్ళకు కూడా నమ్మకం కుదురుతుంది. ఎందుకంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లోన్స్ ఇవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది. అది మీకు కూడా తెలిసి ఉంటుంది దాదాపుగా. సో ఇవి ఈరోజు పాయింట్స్. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో కంటిన్యూ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.